హాయ్ అండి. అందరికీ నమస్కారము. ముందుగా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పండగ కాబట్టి ఉగాదికి మాకు కావాల్సినటువంటి మట్టి పాత్ర, అలాగే మనం అరటిపళ్ళు, అలాగే కొన్ని మామిడాకులు తీసుకుందామని వెళ్ళాము. అప్పుడే మాకు దారిలో గోమాత కనబడ్డది. సో, కొన్న అరటిపళ్ళు దానికి నేను మా హస్బెండ్ కూడా పెట్టడం జరిగింది. సో, ఇలాగా మార్నింగే గోమాత దర్శనం చేసుకున్నాము. మనకి దైవ స్వరూపం కాబట్టి గోమాతకి ఇవాళ తినిపించడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్‌లో నేను కొంచెం భయపడినా, మా హస్బెండ్ పక్కన ఉండడం వల్ల గోమాతకి అరటిపండు అయితే నేను తినిపించిన. నెక్స్ట్ మాకు కావాల్సినటువంటి వస్తువులు అవన్నీ కూడా తీసుకున్నాము. సో, మట్టి పాత్ర, అలాగే మనకి చలవదనం కోసం మేము అందులోనే పచ్చడి కలుపుతాము. సో, అన్నీ తీసుకొని ఇంటికి వచ్చాము. తర్వాత ఇంటికి వచ్చాక మా హస్బెండ్ అలాగా గుమ్మానికి కావాల్సినటువంటి తోరణాలు, ఈ మామిడాకులన్నీ తీసుకొని ఆయన తోరణాల కింద కట్టారు. సో, ఎప్పుడు కూడా పండుగ అయితే మనకు తెలుసు కదా, మన సాంప్రదాయం ప్రకారము మనం తోరణాలు కట్టినట్లయితే అది గుమ్మానికి తోరణం కడితే మనకి అదో రకమైన కళ వస్తుంది. అంతేకాకుండా కొన్ని ఈ మామిడాకులు ప్రకృతి నుంచి వచ్చేటువంటి వీటి వల్ల మన ఇంట్లో చెడు బ్యాటరీ రాకుండా, అలాగే నెగిటివ్ సెన్స్ లేకుండా ఉంటుంది. అలాగే ఇంకో లక్కీ విషయం ఏంటంటే, మాకు ఉగాదికి చాలా ముఖ్యమైనటువంటి వేప పువ్వు అనేది మేము మార్కెట్లో కొనాల్సిన పని లేదు. ఎందుకంటే మా బిల్డింగ్ పక్కకే వేప చెట్టు ఉంది, దానికి పూత వచ్చింది. సో, ఆ ఉగాదికి మంచిగా ఉపయోగపడ్డదని నేను దాని నుంచి పూత కోసుకున్నాను. అంతేకాదు మా ఇంట్లో ఉన్న 5-6 ఫ్యామిలీస్ అక్కడే కోసుకెళ్ళారు. అలాగే కోసినటువంటి పూతను మనం సెపరేట్ చేయాలి కదండి. సో, అదే ఉగాది రోజున స్నానం చేసిన తర్వాతే ఉగాది పువ్వుకు సంబంధించి తీసుకుని ఆ ఉగాది పువ్వు అనేటువంటిది నేను సెపరేట్ చేయడం జరిగింది. అలాగే ఇంట్లో పండగ అన్నప్పుడు అందరం అన్ని రకాల పనులు చేసుకోవాలి. అలాగే చేసుకుంటేనే మనకు పండగ అనేది కూడా స్పీడ్‌గా అయిపోతుంది. ఇవి మన పాత వాళ్ళు మనకి ఎలాగైతే మన పూర్వీకులు చెప్పారో, ఈ పండగలన్ని విషయాల్లో కూడా మనకి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే సాంప్రదాయంలోని మనకు సైన్స్ పరంగా వచ్చే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ వేప పువ్వు, మనకి మామిడాకులు, ఈ మామిడికాయ ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో చలవ చేస్తాయి. అవి యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా మనకి పనిచేయడం జరుగుతుంది. సో, మన పెద్దవాళ్ళు ఏం పెట్టినా సరే దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటుంది. సో, పచ్చడికి అలాగే మిరియాలు, నేను పచ్చడిలో కలవడానికి మిరియాలు అనేవి కూడా దంచుతున్నా. దీనివల్ల ఏంటంటే మనకు గొంతు సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయని కూడా నేను మిరియాలను వేస్తాను. అలాగే చూడండి, ఈసారి నేను ఏం తీసుకున్నానంటే ఉగాదికి పచ్చడి కలపడానికి ఒక చిన్న డిష్ లాంటిదే నేను యూజ్ చేయడం జరిగింది. సో, ఎందుకంటే మనకు ఫర్దర్గా కూడా ఇవి వేరే వాటికి ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఇలా గిన్నాకారంలో ఉందనుకోండి, మనం కర్రీస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నాకు ఐడియా ఏమొచ్చిందంటే, కొంచెం పెరుగన్నం అనేది నైట్ టైము మనం ఇందులో తయారు చేసినట్లయితే మనకి మార్నింగ్ ఉదయాన్నే అది మట్టి కుండలో ప్రిపేర్ అయ్యి, మన పాత వాళ్ళు చూసారా సద్దన్నం మూట అంటారు కదా, అలా సద్దన్నంలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. సో, మనకి తర్వాత ఫర్దర్‌గా కూడా ఉపయోగపడతాయి. సో, ఇలా మట్టి పాత్రలు ఇవి కొనుక్కున్నట్లయితే మన ఫర్దర్ యూజ్‌కి కూడా ఉపయోగపడతాయి. అలాగే బొబ్బట్లు, భక్షాలు అనేటువంటివి తెలంగాణ సైడ్ భక్షాలు అంటాం, మన ఆంధ్రాలో బొబ్బట్లు అని కూడా అంటారు. సో, ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి నేను పిండి కలుపుకున్న, అలాగే పప్పు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నా. ఫైనల్‌గా బొబ్బట్లు అనేవి కూడా రెడీ అయిపోయినాయి. అలాగే పచ్చడికి కావాల్సినవి అన్నీ కూడా కలుపుకోవడం వల్ల మా హస్బెండ్ అయితే పూజ కాడ అన్నీ సర్దారు. నేను ఈ బొబ్బట్లు అవి రెడీ చేసుకున్నా. అలాగే పిల్లలను కూడా రెడీ చేసాము. సో, మా పండగ అనేటువంటిది ఇలా మన కాలంతో మారుతున్నటువంటి సాంప్రదాయంతో పాటు వీటిని మనం ఎప్పుడూ మర్చిపోకుండా వీటిని పాటిస్తూ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా వీటిని పరిచయం చేసినట్లయితే వాళ్ళకి వీటిలో ఆరోగ్యంతో ఆనందం, అలాగే మన పండగను, మన సంప్రదాయాలను, సంస్కృతులను మర్చిపోకుండా ఉంటారు కాబట్టి తప్పకుండా వీటిని మనం ఇంట్లో పాటిస్తూ వాళ్ళ చేత కూడా నేర్పిస్తూ ఉండాలి.